ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని, నడిపించబడుతున్నారని, ఆ రీతిగా ప్రోత్సహింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మాట్లాడుతున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు ఏ సమాధానం అయితే మీకు ఇచ్చాడో ఆ సమాధానమే మీలో ఏలుచుండేలా మీరు చూసుకోండి అని ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. దేవుడు ఇచ్చే సమాధానం మనలో ఏలితే మనలో ఇంకా కలవరానికి ఎప్పుడు కూడా చోటు ఉండదండి. అంటే దేవుడు ఇచ్చే సమాధానానికి ఎలా ఉంటుంది అంటే అది పరిపూర్ణమైన సమాధానము. మనుషులు కూడా సమాధానం ఇస్తారు, లోకము కూడా సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే, లోకంలో ఉన్న అన్యులు వారి బాధలన్నీ మర్చిపోవడానికి వాళ్ళు దేనికో బానిస అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు దేనికైతే బానిస అయ్యారో దాని దగ్గరికి వెళ్తేనే తప్ప వారి టెన్షన్లు తొలగిపోవు. అది ఆల్కహాల్కి కావచ్చండి, మరి ఇంకా దేనికైనప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ బాధల్ని మర్చిపోవడానికి ఎన్నిటినో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు నీ బాధల్ని మర్చిపోవడానికి, నీ హృదయంలో ఉన్న కలవరాన్ని పరిపూర్ణంగా నీ వద్ద నుండి తీసివేయడానికి నువ్వు దేనికి అడిక్ట్ అవసరం అవసరం లేదు. నేనిచ్చే సమాధానము నీలో ఉంచుతున్నాను కనుక అది నీలో స్థిరంగా ఉంచుకో. అప్పుడు ఖచ్చితంగా కలవరాన్ని ఎప్పుడు కూడా నీ జీవితంలో చూడవు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అండి. అట్టి వాగ్దానాన్ని మనం చేత పట్టుకుని నడుద్దాము. ఎందుకంటే దేవుడిచ్చే కలవరాన్ని, దేవుడిచ్చే సమాధానము మన జీవితంలో ఉన్న కలవరం అంతా తీసేస్తుంది. అది ఇంకెన్నటికీ కూడా మన జీవితంలో కలవరానికి చోటు ఇవ్వదు. కనుక కలవరము, మీ జీవితంలో కలవరం ఉన్నప్పుడు సమాధానం పడడానికి కోసం దేనిదన్నా ఈ లోకంలో ఉన్న దానికోసం వెతకకండి. ఖచ్చితంగా దేవా నీ సమాధానము, నీవిచ్చు శాంతి నాకు అనుగ్రహించండి అని దేవుని బతిలాడుకోండి. ఖచ్చితంగా మీకున్న ప్రతి సమస్య, మీకున్న ప్రతి కలవరము, మీకున్న ప్రతి దుఃఖం అంతా సంతోషముగా మార్చబడి అది నాట్యంగా మార్చబడుతుంది. అట్టి అనుభవంలోనికి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీవిచ్చే సమాధానము మా హృదయంలో ఎప్పుడు ఏలుచుండుటకు సహాయం చేయండి. లోకంలో నిరీక్షణ లేని అన్యుల వల్లే తండ్రి ఉన్న కలవరాలన్నిటిని తీసుకోవడానికి ఎవరెవరి దగ్గరకు వెళ్ళడం, దేనికో అడిక్ట్ కావడం, ఇలాంటివేమీ మేము తండ్రి క్షేమైన వాటి కోసం మేము వెతుకులాట చేయకుండా ప్రభువా, మహోన్నతుడైన దేవా, నీవిచ్చి పరిపూర్ణమైన సమాధానము అది ఎన్నిటికీ మా యుద్ధ నుండి తొలగిపోకుండా ఉండని మెత్తము తండ్రి మాకు మీరు సహాయము దయచేయండి. ఎంతమంది అయితే ప్రభువా దుఃఖము వెంబడి దుఃఖము, కలవరము వెంబడి కలవరము, బాధ వెంబడి బాధను చూస్తున్నారో వారన్నిటి మీద తండ్రి జయించుటకు తండ్రి పరిపూర్ణమైన సమాధానము, మీరిచ్చే సమాధానము ప్రతి హృదయములో ఏలుచుండుటకు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.